భారతదేశంలో అత్యంత వేగవంతంగా ప్రయాణించే ట్రైన్ వందే భారత్ అని వందే భారత్ ట్రైన్ ను నరసాపురానికి తీసుకురావడంతో జిల్లావాసులు వేడుకలు నిర్వహించుకుంటున్నారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. నరసాపురం టు చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ను ప్రారంభించిన అనంతరం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ప్రభుత్వ విప్ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఎస్పీ అద్నాన్ అయ్యమస్మి, ఏపీఐఏసీ చైర్మన్ మంత్రి రామరాజు, ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత, మాజీ పార్లమెంట్ సభ్యులు కనుమూరి బాపిరాజు, ఇతర కూటమి నాయకులతో కలిసి ట్రైన్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ బీసీఎన్ న్యూస్ తో మాట్లాడుతూ ప్రస్తుతం 150 కోట్ల రూపాయలతో అమృత్ భారత్ లో భాగంగా జిల్లాలో 3 స్టేషన్లలో అభివృద్ది పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. త్వరలోనే ప్రధాని మోడీ నాయకత్వంలో దేశానికి బుల్లెట్ ట్రైన్స్ కూడా రాబోతున్నట్టు చెప్పారు. భీమవరంలో వందే భారత్ ట్రైన్లో వచ్చిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం లభించింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మితో పాటు కూటమి నాయకులు, పట్టణ ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన రైలు అయినటువంటి వందే భారత్ రైలు నర్సాపురం నుండి ప్రారంభమై చెన్నై వెళ్తూ ఉంది. మొట్టమొదటిసారిగా నర్సాపురం ప్రాంత ప్రజలకి వందే భారత్ రైల్లో ప్రయాణించేటువంటి అవకాశం కలిగింది. ఈ సందర్భంగా ప్రజలంతా కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక వేడుకల కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ఇవాళ పెద్ద ఎత్తున నర్సాపురంలో ప్రజలంతా కలిపి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వేలాది మంది ప్రజలు ర్యాలీలు చేసి స్థానిక శాసనసభ్యులు బొమ్మడి నాయకర్ గారు ఆధ్వర్యంలో, అలాగే మిత్రులు రాష్ట్ర మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఈరోజు మేము కూడా రైల్లో ప్రయాణించడం జరుగుతూ ఉంది. ఇది నర్సాపూర్ ప్రాంత ప్రజలకి పెద్ద ఎత్తున చెన్నైతో అనుసంధానం కలిగించేటువంటి అవకాశం. ఎక్కడైతే రైల్వేలు వేగవంతంగా ఉంటాయో ఆ ప్రాంతం వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక భారతీయ రైల్వేల్లో వేళ అమృత్ భారత్ స్టేషన్లో పెద్ద ఎత్తున వేళ మన పార్లమెంట్లో 3 రైల్వే స్టేషన్లు దాదాపు 150 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో అమృత్ భారత్ స్లీపర్ రైలును ప్రవేశపెడుతున్నారు. అంతేకాదు 2026లో అంటే రేపు సంవత్సరం భారతదేశంలో మొట్టమొదటిసారిగా బుల్లెట్ ట్రైన్ రాబోతా ఉన్నది. అంటే ఈవేళ పరిపాలకుల యొక్క దూరదృష్టి అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ ఉన్నాం. ఏదైతే ముఖ్యంగా ఈ వందే భారత్ రైలు విషయంలో ఏదైతే ఇది తీర ప్రాంతం గుండా ప్రయాణించేటువంటి రైలు, ఇక్కడ యువకులు ఎక్కువ, విద్యావంతులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. చెన్నై ప్రాంతాన్ని ముఖ్యంగా మత్స్యకారులు, మత్స్య పరిశ్రమ అంతా ఏ ప్రాంతంలో ఆధారపడి ఉందో కోస్టల్ బెల్ట్ ఇక్కడ బయలుదేరి గుడివాడ, విజయవాడ, తెనాలి, అదేవిధంగా ఒంగోలు, నెల్లూరు, గూడూరు ఇదంతా కూడా ఆక్వా పరిశ్రమకు అనుసంధానమైనటువంటి ప్రాంతం. పెద్ద ఎత్తున మత్స్యకారులు ఉన్నారు, పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు చెన్నైలో ఉన్నారు. కాబట్టి వీరందరికీ కూడా ఉపయోగపడేటువంటి రైలు. కాబట్టి ఈ రైలుని ఈ ప్రాంతానికి మంజూరు చేసినటువంటి విషయంలో రైల్వే అధికారులు సహకరించిన విధానానికి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్ళేటువంటి వందే భారత్ రైలు ఏదైతే ఉన్నదో దాన్ని తాడేపల్లిగూడెంలో ఆపేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ, మరి ఈ కార్యక్రమానికి పెద్దలంతా జిల్లా కలెక్టర్ గారు, మాజీ మంత్రి పార్లమెంట్ సభ్యులు బాపిరాజు గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, బొలిశెట్టి శ్రీని గారు, తాడేపల్లిగూడెం, గుడివాడ ఎమ్మెల్యే వెలిగండ్ల రాము గారు, అదేవిధంగా రాజోలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మేడం గారు, భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు గారు, వీళ్ళందరూ కూడా ఇవాళ మేము అందరూ కలిసి అంగర్ రామ్మోహన్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాంబాబు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు గోవిందబాబు గారు, నర్సాపురం మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి వెంకటరమణ గారు అందరూ కూడా మరి ఈ రైల్లో ప్రయాణించడం ఒక్కొక్క మంచి అనుభూతి కలిగించింది అనేటువంటి విషయం చాలా విషయాన్ని సందర్భంగా చెప్తూ, ఈవేళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున 975 కిలోమీటర్ల విస్తారమైనటువంటి తీర ప్రాంతం ఉంది. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోర్టులను కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తూ అభివృద్ధి చేస్తూ, అదేవిధంగా ఈవేళ రైల్వేలో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తూ, ఇందులో ప్రత్యేకించి గోదావరి జిల్లాలో అంటే వ్యవసాయంగా ఉన్నటువంటి జిల్లాలు, ఇక్కడ అనేక మంది సాఫ్ట్వేర్ కు సంబంధించిన నిపుణులు ఉన్నటువంటి జిల్లాలు, ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా హైదరాబాదు, చెన్నై, బెంగళూరుతో ఈ గోదావరి జిల్లాల యొక్క బంధం ముడిపడి ఉంటుంది.
అటువంటి గోదావరి జిల్లాలకు ఈరోజు వందే భారత్ మరి ఈరోజు ప్రారంభించుకోవడం, అందులోనూ కూడా పర్టికులర్ గా ఈవేళ కేంద్ర మంత్రివర్యులుగా మన పార్లమెంటు సభ్యులు వర్మ గారు అత్యంత మరి ప్రాధాన్యతనిచ్చి ఇటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ వందే భారత్ ని గోదావరి జిల్లా ప్రజలకు అందజేసినందుకు మరి మన వర్మ గారికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి, రైల్వే అధికారులకు అందరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు చూసుకుంటే కనుక నరసాపురం నుంచి చెన్నై వరకు వెళ్ళే ఏదైతే వందే భారత్ ట్రైన్ మరి ఈ రోజు నరసాపురం మనం ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాని ప్రత్యేకంగా గౌరవ కేంద్ర మంత్రి వర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి సహాయంతో మరి ఈ రోజున ఈ ట్రైన్ ని మరి ఏర్పాటు చేయడం, ఆయన ముందు నుంచి కూడా ఇక్కడ మరి గతంలో చూసుకుంటే కనుక ఏదైతే తిరువణామలై వెళ్ళడానికి, అరుణాచలం వెళ్ళడానికి కూడా ఇక్కడ ట్రైన్ ని నరసాపురం నుంచి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజున వందే భారత్ కూడా మరి ప్రతి ఒక్కరికి ఏదైతే నరసాపురం కానీ, భీమవరం కానీ, గుడివాడ, విజయవాడ ఇక్కడ ఉన్నటువంటి చెన్నై వెళ్లే ప్రయాణికులందరికీ కూడా మంచి సౌకర్యంతో మరి ట్రైన్ ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ట్రైన్ ని ఇక్కడి నుంచి వెళ్లే విధంగా చేసినందుకు మరి ప్రత్యేకంగా మరి మంత్రి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ఏదైతే దీన్ని సహకరించినటువంటి రైల్వే యంత్రాంగం కానీ, అదేవిధంగా మనందరికీ కూడా మరి కార్యక్రమాలు సాధించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా రాబోయే రోజుల్లో కూడా నరసాపురం నుంచి కూడా మరి ఏదైతే విశాఖపట్నం వెళ్లే ప్రజలకు కూడా మరి ఇక్కడ నరసాపురం నుంచి ఇక్కడి నుంచి డైరెక్ట్ గా విశాఖపట్నం వెళ్లే విధంగా కూడా ట్రైన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు వందే భారత్ ట్రైన్ నరసాపురం నుంచి చెన్నై రావడం చాలా అదృష్టం. మన పార్లమెంట్ సభ్యులు, మన మంత్రి గారు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు పట్టుదలతో ఈ ట్రైన్ తీసుకొచ్చారు. దీనివల్ల తీర ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుంది. తీర ప్రాంతం బార్ని కూడా అన్ని విలేజెస్ కూడా కవర్ అవుతుంది. ఈ ట్రైన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రాంతానికి ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకి మద్రాసు వెళ్ళడానికి మంచి అనుకూలంగా చారిత్రాత్మక రోజు వందే భారత్ అంటే అది అసలు ఇక్కడ జిల్లాకు వస్తుందో అలాంటి నరసాపురం నుంచి చెన్నైకి వెళ్ళి చాలా సంతోషించదగ్గ విషయం. దీని ద్వారా వ్యాపార పరంగా, విద్యాపరంగా కూడా చాలా అవకాశాలు పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చే చూసి నేర్చుకోండి ఎవరైనా. ఈరోజు వందే భారత్ ఎక్స్ప్రెస్ మెడ్రాస్ నుంచి ఓన్లీ విజయవాడ వరకు ఉన్నది.
నర్సాపూర్ వరకు ప్రారంభించారు. దీనికి ఈ లైన్ని డబుల్ లైన్ చేయడానికి పట్టాలు వేయడానికి ముఖ్య కారకులు కనుమూరు బాపిరాజు గారు అయితే, ఈ వందే భారత్ పట్టాలు ఎక్కించింది భూపతిరాజు శ్రీనివాస వర్మ కృషి చేసి, అంటే మధ్యలో మాలాంటి వాళ్ళు ఎంత కృషి చేసినా చివరిలో జెండా ఊపిన వాళ్ళదే ఫైనల్ కృషి. వర్మ గారి కృషితో, బాపిరాజు గారు వేసిన పట్టాలతో ఈరోజు ఈ ట్రైను అటు బాపిరాజు గారితో అందరితో కలిసి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో మరికొన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్లు వస్తాయి. ఉన్నప్పుడే చేసిన పని ఆయన అసలు ఒక నిమిషం ఖాళీగా ఉండేవారు కాదు. ఆఫీసర్లు అందరినీ డిసిప్లిన్ జై భారత్, వందే భారత్. వందే భారత్.